అన్నమయ్య జిల్లాలో పదే పదే గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జిల్లా నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేశారు. మదనపల్లె ఎర్రగానిమిట్ట వద్ద ఆటోలో గంజాయి తరలిస్తుండగా నాగరాజు, సుగుణ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 45 లక్షల రూపాయల విలువైన 179 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నుంచి తనకల్లుకు గంజాయి సరఫరా చేయిస్తున్న ప్రధాన నిందితుడు రమేష్ కోసం గాలిస్తున్నారు. జిల్లాలో మరొకసారి ఒక గంజాయి ర్యాకెట్ ని మనం బస్ చేయడం జరిగింది. ఒక ఆటోలో ఆనియన్స్ మరియు గంజాయి కలిపి తరలిస్తున్న సందర్భంలో మన పోలీస్ వాళ్ళు మధ్యాహ్నం ఈ ఆటోని ఇంటర్సెప్ట్ చేసి 179 కేజీల గంజాయిగా అంతా నిర్ధారణ చేసి ఆ ఇద్దరు పర్సన్స్ని కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలోని ముఖ్యంగా మనకి మహేష్ అని చెప్పి ఒక ఆయన మనకి నెల్లూరు బార్డర్లో వీళ్ళకి గంజాయిని ఆటోతో ఇచ్చి ఇక్కడ సత్యసాయి జిల్లా బార్డర్లోని తనకల్లో లిమిట్స్ దగ్గరలో అతనికి డెలివరీ చేయమని అతనే వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇన్ ద మీన్ వైల్ వాళ్ళు అన్నమయ్య జిల్లాలో దాన్ని తరలిస్తుండగా మన టీమ్స్ వెళ్ళి దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు కూడాను ఇదే విధంగా గంజాయిని ఈ ఆటోలో ఎక్కించుకొని వేరియస్ కూరగాయలు ఏవైనా పెట్టి తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి అడ్వాన్స్గా నిన్న పోలీస్ టీమ్ అటాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇది 179 కేజెస్ సుమారు ఉందండి. దీని వర్త్ ఆల్మోస్ట్ 45 lakhs వరకు ఉంటుంది.